అలాగే ఎన్నో లేటెస్ట్ టెక్నోస్ తోటి టెక్నోస్ ఎపిసోడ్ 252తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నోస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్నోస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని మీరు క్లిక్ చేసి ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా సాటర్డే రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఫిజికల్ డాక్యుమెంట్ని లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ని రాసుకొని సేవ్ చేయాలన్నట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి నోట్స్ని వాడతారా, లేదంటే ఫిజికల్గా ఇలాంటి డైరీస్లో మీరు సేవ్ చేస్తారా అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ మీలో 69% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మొబైల్లో ఉన్నటువంటి నోట్స్లో సేవ్ చేస్తామని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక 30% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫిజికల్గా డైరీలో స్టోర్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నన్ను అడిగితే నేను కూడా ఫిజికల్గా డైరీలో కన్నా కానీ మొబైల్ ఫోన్ నోట్స్లో స్టోర్ చేయడానికి ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే మనం మొబైల్ ఫోన్ ఎక్కడికంటే అక్కడ క్యారీ చేస్తాం కాబట్టి ఏ టైంలో ఏది అవసరం అవుతుందో తెలియదు కాబట్టి చాలా సునాయాసంగా యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే అలాంటి దగ్గర మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఐడి, పాస్వర్డ్స్ ఇట్లాంటివి మాత్రం సేవ్ చేయొద్దని నేను అంటాను. ఒకవేళ సేవ్ చేసినా కానీ దానికి వీలైతే సెక్యూరిటీని అయితే పెంచుకోండి, లైక్ ఫింగర్ ప్రింట్ పెట్టుకోవటం లేదా ఫేస్ ఐడి అన్లాక్ పెట్టుకోవటం ఇలాంటివి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు కనుక ఆన్లైన్లో చాటింగ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫేస్బుక్కి సంబంధించినటువంటి మెసెంజర్ని వాడతారా, లేదు అన్నట్లయితే కనుక వాట్సాప్ని వాడతారా లేదా టెలిగ్రామ్ని వాడతారా? ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా రేపు జాన్ 9న ఒక ఈవెంట్లో వీళ్ళు మరొక 5 సిరీస్లో మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. 5S ఆల్రెడీ ఉంది, 5 Pro కూడా మనకు ఆల్రెడీ ఉన్నాయి. 5i అని చెప్పి మరొక బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా దీని ప్రైస్ వచ్చేటప్పటికంటే బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని కేవలం 7,999 రూపాయలకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక కొంచెం డెప్త్గా దీని కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 665 ప్రాసెసర్, అలాగే 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేతో పాటుగా మనకి మ్యాసివ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్, అది కూడా వాటర్ డూడాప్ నాచ్. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇమేజెస్ ఏవైతే ఇవి ఫ్లిప్కార్ట్లో టీజ్ అవడంతో పాటు దీని లాంచ్ డేట్ కూడా అక్కడ కన్ఫర్మ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. రేపు జాన్ 9న అఫీషియల్గా 12:30కి ఈ మొబైల్ ఫోన్ని అనౌన్స్ చేయనున్నారు. మేబీ వీళ్ళు సపరేట్ లాంచ్ ఈవెంట్ని కండక్ట్ చేస్తారా లేదా డైరెక్ట్గా దీన్ని సేల్లోకి తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లాంచ్ ఈవెంట్ని కండక్ట్ చేసి Realme5G మొబైల్ ఫోన్, అదేనండి X50 మొబైల్ ఫోన్ని కూడా అఫీషియల్గా ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus ఈసారి మన ముందుకి మరొక లైట్ వేరియంట్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని రానుంది. అంటే ప్రీమియం సెగ్మెంట్లో కాకుండా మనకి బడ్జెట్ సెగ్మెంట్లో కూడా మరొక మొబైల్ ఫోన్ ఎంట్రీ తీసుకొని రాబోతుందని మనం అనుకోవచ్చు. ఆల్రెడీ గత కొద్ది కాలంగా మనం ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా చూస్తే ఈసారి దీన్ని 8 లైట్ అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారు అనే విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కొన్ని రెండర్ డమ్మీ ఫోటోస్, అంటే డమ్మీ ఫోన్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి డమ్మీ ఇమేజెస్ని కనుక మీరు చూసారంటే దీనికి కూడా, అంటే లైట్ వర్షన్కి కూడా వీళ్ళు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ని అయితే మనకు తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ కెమెరాస్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం కన్ఫర్మేషన్ లేదు, కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్డ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే ఇవి వచ్చినప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765, అది కూడా 5G ప్రాసెసర్తో రావటం మరొక విశేషం. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే OnePlus 8 అలాగే 8 Pro ఏవైతే ఉన్నాయి ఈ రెండు కూడా మనకి 865 ప్రాసెసర్తో రాబోతున్నాయి. మేబీ ఈ లైట్ వర్షన్ని కూడా వీళ్ళు 5G వేరియంట్ కింద తీసుకొస్తున్నారు. ఇకపోతే మన ఇండియాలో వచ్చేటప్పటికే మేబీ వీళ్ళు 5G వేరియంట్ తీసుకొస్తారా లేదా 4G వేరియంట్లో 730G ప్రాసెసర్తో తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. నిన్న జరిగినటువంటి CES 2020లో సామ్సంగ్ అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ టీవీస్, అది కూడా 8K. రీసెంట్గా మీరు చూసారంటే వీళ్ళు ది వాల్ అని చెప్పి ఒక సిరీస్ని అయితే అనౌన్స్ చేశారు. 291 ఇంచెస్ దాకా హైయెస్ట్ ఇమేజ్ సైజ్ తోటి వీళ్ళు ఈ టీవీ పిక్చర్స్ని తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మరొక విశేషం ఏంటి అంటే మైక్రో ఎల్ఈడీస్. ఇప్పటిదాకా వాడుతున్నటువంటి OLEDస్కి ఏవైతే ఉన్నాయో వీటికన్నా మరింత బెటర్గా వర్క్ చేసేటువంటి మైక్రో ఎల్ఈడీస్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే డెప్త్ ఆఫ్ ఫీల్ ఏదైతే ఉందో మరింత బెటర్గా ఉంటుంది. ఈవెన్ బ్లాక్స్ కూడా మరింత బ్లాక్గా కనపడేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే వీళ్ళు ఈ ఈవెంట్లో ది వాల్ సిరీస్
సిరీస్ కాకుండా మళ్ళీ మనకి 8K, అది కూడా చాలా థిన్ బ్రజల్స్, ఆల్మోస్ట్ 0 బ్రజల్స్ అని అనుకోవచ్చు. అంటే ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి బార్డర్స్ లేకుండా మనకి టీవీ రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటుగా వీళ్ళు వచ్చేటప్పటికి మరొక టీవీస్ని కూడా మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. సామ్సంగ్ సీరో అని చెప్పి, అంటే జీరో కాదు సీరో అని చెప్పి. అంటే దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మీకు టీవీ మీద ఉన్నటువంటి ఒక సింగిల్ బటన్ తోటి ఇప్పటిదాకా ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి మీ టీవీని డైరెక్ట్గా పోర్ట్రేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఒకవేళ మీరు కనుక మీ ఫోన్ని స్క్రీన్ మిర్రర్ చేస్తున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఎడ్జెస్ అన్ని కార్నర్ బ్లాక్గా వచ్చి ఓన్లీ స్క్రీన్ వరకు మనకు కనపడుతుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీ టీవీని మీరు రొటేట్ చేసుకునేటువంటి విధంగా ఈ టీవీని వీళ్ళు అఫీషియల్గా ఈ CES 2020లో అనౌన్స్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అయితే కేవలం వీళ్ళు ఒకే ఒక్క సైజ్ 43 ఇంచెస్లో మాత్రమే తీసుకొచ్చారు. ఒకవేళ ఇది కనుక సక్సీడ్ అయింది అన్నట్లయితే మరిన్ని ఇంచెస్లో ఈ స్మార్ట్ టీవీని మన ముందు తీసుకొస్తుంటారంట. అంటే రెగ్యులర్గా చెప్పాలంటే మీకు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు లేదా టిక్టాక్ వాడుతున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ కాకుండా ఫుల్ స్క్రీన్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మనకి ఈ సీరో టీవీస్ అనేవి చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అయితే దీన్ని షోకాస్ చేశారు. మోస్ట్లీ దీని వచ్చేటప్పటికే ఇదే 2020 నవంబర్ లేదా డిసెంబర్ కల్లా వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి అండి. రెడ్మీ అతి త్వరలో మన ఇండియాలో వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాప్టాప్ని కూడా, అది కూడా గేమింగ్ ల్యాప్టాప్స్ని తీసుకొని రాబోతున్నారా అంటే ఎస్, ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్లో కనపడినటువంటి ఈ సర్టిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే ఎస్ రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి గేమింగ్ ల్యాప్టాప్స్ ఏవైతే వీళ్ళు చైనాలో లాంచ్ చేయడం జరిగింది. i5, i7, అది కూడా 8th జనరేషన్ ప్రాసెసర్తో మనకి ఇవి రావడం మరొక విశేషం. విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 16GB ఆఫ్ ర్యామ్, అలాగే 1TB SSD, అలాగే 1TBకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు, అంటే తక్కువ ప్రైజెస్లో కూడా బడ్జెట్లో కూడా తీసుకొని రావడం ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇకపోతే దీంట్లో మీరు చూసారన్నట్టయితే 13.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్స్ని మనకు రావడం మరొక విశేషం. ఇకపోతే అరౌండ్ 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు అరౌండ్ 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ని డెలివర్ చేయగలిగేటువంటి ల్యాప్టాప్స్ని వీళ్ళు మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అండ్ బేసిక్గా దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ 48,000 రూపీస్ నుంచి ప్రైస్ ట్యాగ్ స్టార్ట్ అయ్యి అరౌండ్ 57,000 రూపీస్ దాకా ప్రైస్ ట్యాగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ వీళ్ళైతే రేపు జాన్లో, అంటే జాన్ 3rd వీక్లో కానీ లేదన్నట్లయితే ఫెబ్ 1st వీక్లో కానీ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మేబీ ఇదే ఈవెంట్లో వీటిని అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఆల్ ద బెస్ట్ టు ద రెడ్మీ. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి హువామీ సంస్థ దగ్గర నుంచి అండి. హువామీ అంటే మనందరికీ తెలిసిందే, షావమీకి స్మార్ట్ వేరబుల్ వాచెస్ని అయితే వీళ్ళు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిస్తూ ఉంటారు. సో అదే హువామీ కంపెనీ Amazfit అనేటువంటి పేరుతోటి మనకి చాలా స్మార్ట్ వాచెస్ని అయితే తెచ్చింది. ఇక వీళ్ళు అతి త్వరలో మరొక రగ్గడ్ స్మార్ట్ వాచ్ని తీసుకొని రాబోతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 3 days బ్యాటరీ బ్యాకప్తో ఇది రన్ అవటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీని పేరు విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Amazfit T-Rex అనేటువంటి పేరుతోటి 1.39 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED LED స్క్రీన్, అలాగే రెగ్యులర్గా ఉండేటువంటి స్మార్ట్ వాచెస్ లాగానే రౌండ్ డేల్ తోటి, అలాగే 4 బటన్స్తో ఇది రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటుగా మనకి గోల్నాస్ GPS సపోర్ట్తో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీన్ని ప్రస్తుతం అయితే CES 2020లో షోకాస్ అయితే చేశారు. అండ్ అతి త్వరలో మన ఏషియన్ కంట్రీస్, అది ముఖ్యంగా మన ఇండియాలో తీసుకొని రాబోతున్నారని చెప్పి కంపెనీ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇక దీని ప్రైస్ ట్యాగ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది తెలియాలి అన్నట్లయితే మరికొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి. సామ్సంగ్ నుంచి ఫోల్డింగ్ ఫోన్స్ చూసాం, హారిజాంటల్గా అలాగే వర్టికల్గా. ఇకపోతే వీళ్ళు వచ్చేటప్పటికి రిట్రాక్టబుల్ ఫోన్స్ని కూడా అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అంటే రిట్రాక్టబుల్ ఫోన్ ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదు, జస్ట్ ఇది మనకు ఫోన్ లాగా కనపడుతూ ఉంటుంది. కావాల్సినప్పుడు దీన్ని ఇట్లా స్క్వీజ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది ఒక ట్యాబ్ లాగా కన్వర్ట్ అవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పేటెంట్ని అయితే ఈరోజు సామ్సంగ్ పొందడం జరిగింది. అంటే మేబీ 2021 క్వార్టర్ 3లో కానీ లేదు అన్నట్లయితే 2022 క్వార్టర్ 1లో కానీ అఫీషియల్గా మనకి ఈ రిట్రాక్టబుల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సామ్సంగ్ నుంచి చూసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్స్ అన్నీ కూడా మనకి ఎడ్జెస్ కనపడుతున్నాయి కాబట్టి, అంటే కర్వ్డ్ ఎడ్జెస్ కనపడుతున్నాయి కాబట్టి మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే కర్వ్డ్ డిస్ప్లేస్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇలా ఉందంటే బాగుంటుంది. ఒక ఫోన్ని డైరెక్ట్గా మనకు కావాల్సినప్పుడు ఫోన్ లాగా, మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ట్యాబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రిలయన్స్ కంపెనీ దగ్గర నుంచి అండి. రిలయన్స్ జియో ఫైబర్, ఒకవేళ యూజర్స్ ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే వీళ్ళ
వీళ్ళందరికీ కూడా రిలయన్స్ జియో ఒక మంచి ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. Z5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మీకు పే చేయాల్సి ఉంటుంది పర్ మంత్ అయితే ₹99 లేదా పర్ ఇయర్ అయితే కనుక ₹999. ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా తీసుకొని రావడం ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా రిలయన్స్కి సంబంధించిన జియో ఫైబర్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, మీరు యాప్ ద్వారా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఫ్లిప్కార్ట్ సంస్థ దగ్గర నుంచి అండి. ఫ్లిప్కార్ట్ మరియు వీసా వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ రోజు నుంచి మనకు ఒక సరికొత్త ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనివల్ల లాభమా నష్టమా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక హెస్సెల్ ఫ్రీ ఆన్లైన్ షాపింగ్ సర్వీసెస్ని మనకు తీసుకొని రావడం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఫ్లిప్కార్ట్ దీన్ని మనకు ముందుకు ప్రవేశపెట్టారని చెప్పడం జరిగింది. సో దీనివల్ల లాభం ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక ఫ్లిప్కార్ట్లో ఏదన్నా ₹2000 కన్నా ఎక్కువ ప్రోడక్ట్ని షాపింగ్ చేస్తున్నారు అన్నట్లయితే అక్కడే మీకు ఓటీపీ అవసరం అవుతుంది. దానికంటే బిలో ఉందనుకోండి ఎటువంటి ఓటీపీ లేకుండా డైరెక్ట్గా పేమెంట్ అనేది సక్సీడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏదైతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే సక్సెస్ అవుతుందో వితౌట్ ఓటీపీ, అలాగే ఇది కూడా ఆథరైజ్ అవటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీని పేరు వచ్చేటప్పటికే వీసా సేఫ్ కార్డ్ VSC అనేటువంటి పేరుతోటి వీసా మరియు ఫ్లిప్కార్ట్ రెండు సంయుక్తంగా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో వీళ్ళు ప్రీవియస్గా చూశారు అన్నట్లయితే షాపింగ్లో చాలామంది ఆల్మోస్ట్ 42% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రోడక్ట్ని పర్చేజ్ చేసి బ్యాంక్ ఆథరైజేషన్ కోసం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రీడైరెక్ట్ అయితే కావట్లేదు. దీనివల్ల చాలా వరకు సేల్స్ పడిపోతుంది అన్న ఉద్దేశంతో ఎటువంటి హెసల్ ఫ్రీ సర్వీసెస్ని అంటే ఎటువంటి ప్రాబ్లం లేనటువంటి సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్ వీసా ఈ రెండు సంయుక్తంగా ఈ ఫ్యూచర్ని మన ముందు తీసుకొని రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అంటే ఇకపైన ₹2000 కంటే ఎక్కువ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తేనే మనకు ఓటీపీ రిక్వైర్మెంట్ ఉంటుంది, లేదంటే ఏ విధమైనటువంటి ఓటీపీ రిక్వైర్మెంట్ లేకుండానే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఆథరైజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల నాకైతే పాజిటివ్ కన్నా కొంచెం నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.